మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. భార్యాభర్తలు వాళ్ళు చావుకి కాళ్ళు చాపుకొని ఉన్నారు అనే వరకు కూడా ఎంతో కలివిడిగా, ఎంతో పద్ధతిగా వాళ్ళ ప్రేమ, అభిమానాలు, అనురాగాలన్నీ చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టుగా మనం మన అమ్మమ్మ తాతయ్యల రూపంలో చూస్తూనే ఉంటాం. మరి ఎందుకు ఇప్పటి కాలంలో అవన్నీ మనకు కనుమరుగైపోయాయి? ఇలాంటి విషయాలన్నింటినీ మనతో షేర్ చేసుకోవడం కోసం, మనందరికీ తెలియచెప్పడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్ పద్మా కమలాకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ప్రస్తుత కాలంలో భార్యాభర్తల్ని చూసుకుంటే ఎక్కడ అన్యోన్యత అనేదే లేకుండా పోయింది. వాళ్ళకున్న కిడ్స్ కోసం కానీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసం మాత్రమే ఈ రిలేషన్ కంటిన్యూ చేస్తున్నారేమో అనేటట్టుగానే అయిపోయింది. ఒకప్పటి కాలంలో చూసుకుంటే మనం పెద్దవాళ్ళని, తాతయ్యలు, అమ్మలు, ఆ కాలంలో చాలా రిలేషన్ అనేది మంచి గుడ్ రిలేషన్ కనిపించేది వాళ్ళలో. ఎందుకు మేడం, రీజన్ ఏంటి? వాళ్ళకి వీళ్ళకి మధ్య, ఈ జనరేషన్కి ఆ జనరేషన్కి మధ్య ఇంత తేడా ఎందుకు? అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, అప్పట్లో మనకి ఇంత కాంక్రీట్ బిల్డింగ్స్ లేవు కదా. లేవు మేడం. చిన్న గుడిసెలు, ఓకే, చక్కగా అందరూ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అవతల ఊర్లో ఎవరున్నారు తెలిసేది, లేకపోతే అవతల రాష్ట్రాల్లో ఎవరున్నారో తెలిసేది. కానీ ఇప్పుడు ఈ కాంక్రీట్ బిల్డింగ్స్ వచ్చాక పక్క ఫ్లాట్లో ఎవరున్నారో కూడా తెలియట్లేదు. అంటే అంత వేరియేషన్స్ పెరిగిపోయినాయి. బట్ అంటే కాలం మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుకూలంగా మనము మారాలి. అంటే అప్పట్లో ఎలా ఉండేదంటే, ఉమ్మడి కుటుంబాలు ఉండటంతో పెళ్ళయిన తర్వాత ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి ఏంటనేది పెళ్లికి ముందు ఏం చేసేవారంటే, ఒక మ్యారేజ్ సెట్ అయింది అనుకున్నప్పుడు ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ బాగుంటున్నారో వాళ్ళ దగ్గరికి అమ్మాయిని పంపించేవారు, అటు వాళ్ళ అబ్బాయిని పంపించేవారు. అంటే వాళ్ళు నేర్చుకుంటారు. అవును, అక్కడ కొన్ని విషయాలు నేర్చుకుంటారు. వాళ్ళ భార్యాభర్తలు ఎలా ఉన్నారు, ఏంటి, ఏం చేస్తున్నారు అని తెలుసుకుంటారని మ్యారేజ్ సెట్ అయిన కొన్ని రోజులకి పంపించేసేవారు. ఓకే, అక్కడ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉన్నారు ఏంటి అనేది వీళ్ళు కాస్త తెలుసుకునేవారు. ఓకే, తెలుసుకున్నాక మ్యారేజ్ అయిన తర్వాత ఏమైనా గొడవలు వస్తే పెద్దవాళ్ళు ఏమనేవారంటే, కొన్ని బాగా సివియర్ అయితే వీళ్ళు కూర్చోబెట్టి, తాతలో, అమ్మమ్మలో, నాన్నమ్మలో కూర్చోబెట్టి మాట్లాడేవారు. లేదు అంటే వాళ్ళకి వదిలేయండి, వాళ్ళు చూసుకుంటారని అప్పట్లో పెద్దవాళ్ళు అనేవారు. ఓకే, దాంతో ఏమయ్యేదంటే, ఓకే వాళ్ళు తెలుసుకుంటారు అనేటప్పటికీ మేము తెలుసుకోవాలా అనే ఆలోచన వీళ్ళకి వచ్చి, ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలని వాళ్ళుగా ఆలోచించుకునేవారు, వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని మాట్లాడుకొని. ఓకే, ఓకే, అలా చేసేవారు. ప్లస్ ఏంటంటే, ఎవరైనా వాళ్ళ రూమ్లోకి వెళ్ళాలి అంటే వెళ్ళనిచ్చేవారు కాదు. వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఉండేది. వాళ్ళ స్వతంత్రత వాళ్ళది, వాళ్ళ రూమ్ అది, మీరు వెళ్ళడానికి లేదు. ఎప్పుడైనా అవకాశం ఉంటే వాళ్ళు బయటకు పిలిచి ఏమన్నా ఉంటే అడగండి అనే వేలో ఉండేది. ప్లస్ అప్పట్లో మ్యారేజెస్ కూడా ఎలా ఉండేయంటే, ఒక 5 days 6 days ఉండేది. అందులో ఒక రోజు వరుసైన వాళ్ళకి ఒక రోజు పెట్టేవారు. ముత్తాతల నుంచి లేదా బావా మరదల నుంచి అందరూ ఆ రోజు గ్యాదర్ అయ్యేవారు. గ్యాదర్ అయ్యి సరదాగా జోకులు వేసుకోవటం, అది అంటే వరుసైన వాళ్ళని ఎలా ఏడిపిస్తారు ఏంటనేది చాలా హెవీగా ఉండేది ఆ 1 day ఫుల్. ఓకే, ఎప్పుడైతే అలా అంటే బావని మరదలు ఇలా ఏడిపిస్తారు, లేకపోతే మరదల్ని బావలు ఇలా ఏడిపిస్తారు, అమ్మమ్మలు తాతయ్యలు ఇలా ఏడిపించుకుంటారు అనే వేలో ఆ రోజంతా గడిచేది. అక్కడ ఏమవుతుందంటే, లైంగికంగా సెక్స్ కోరికలు ఏమన్నా ఉన్నా అలా మాట్లాడుకోవటం వల్ల ఆ కోరికలు ఫ్రీ అయిపోయాయి. ఓకే, అలా ఫ్రీ అయిపోవడంతో మ్యారేజ్ అయిన తర్వాత ఇంకందరూ ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోయేవారు. ఓకే, ఇంకా దీని గురించి ఉండేది కాదు. అంటే మనం అనుకుంటాం అప్పట్లో ఎవరు సెక్స్ గురించి చెప్పేవారు కాదు, బట్ ఆ రోజు ఉండటంతో ఇలా సరదాగా జోక్స్ చాలా ఎటకారంగా కూడా ఉండేవి. మీరు అబ్జర్వ్ చేయండి, తాత అమ్మమ్మని అనటం, నానమ్మని అనటం, ఇలా చాలా అసలు చాలా ఎక్కువ ఉండేవి అప్పట్లో. కానీ ఇప్పుడు ఏవి అంత సరదాగా, అంత లవ్లీగా మాట్లాడుకోవటం చేయటం అప్పట్లో పెద్దవాళ్ళు మాట్లాడుకున్న ఎంజాయ్ చేసేవారు. ఓకే, ఎవరేమనేవారు కాదు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఒక మ్యారేజ్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి, ప్రీ మ్యారిటల్ వెడ్డింగ్ షూట్ అని, ప్లస్ ఇంకా హెల్దీ అని, ఇవన్నీ అవన్నీ చెప్పి మొత్తం అసలు ఏదో కలగాపులంగా చేస్తున్నట్టు ఉంది. మ్యారేజ్ అనేది ఏంటంటే ఒక ఫోటోషూట్ కోసం, ఆ ఫోటోలు చూసుకోవడం కోసం, ఆ వీడియోలు చూసుకోవడం కోసం మాత్రమే మ్యారేజ్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఓకే, అందులో అంత అద్భుతంగా కనిపించాలనుకుంటా, అంటే అద్భుతంగా కనిపించాలి, కానీ మనసు ఎలా ఉంటుందంటే నీళ్ళు.
అంటే ఇవన్నీ ఇంపార్టెంటే గానీ వీటితో పాటు మనకు మానవ సంబంధాలు అనుబంధాలు కూడా అవి ఉండట్లేదు. ముఖ్యం. అవును. ఇప్పుడు చూడండి మీరు అప్పట్లో ఏంటి ఒక మ్యారేజ్ సెట్ అయిన తర్వాత అందరు బంధువులందరూ వచ్చేసి పిండి వంటలు చేసేవారు, ఈ పసుపు దంచడం కానీ అసలు ప్రతిదీ చేసేవారు. ఇప్పుడు హెల్దీ అంటున్నారు, లేకపోతే మెహందీ అంటున్నారు, అది సంగీత్ అంటున్నారు. ఎవరు డాన్స్ చేస్తున్నారు? డబ్బులు పెట్టి తీసుకొచ్చుకొని వాళ్ళతో డాన్సులు చేయిస్తున్నారు. అంతే. కానీ అప్పట్లో ముసలి వాళ్ళు కూడా చేసేవారు, చాలా సరదాగా పాటలు పాడేవారు, వాళ్ళే పాటలు పాడేవారు. అవును. అసలు ఎంత అద్భుతంగా పెళ్లి కూతురు చేసినప్పుడు, పెళ్లి కొడుకుని చేసినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి మీరు పాటలు పాడండి, లేకపోతే దగ్గర వాళ్ళు ఎవరు నువ్వు బాబాడితో పాటలు నువ్వు పాడు అని ఇలా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మన బంధువుల్లో ఎవరు బాగా పాటలు పాడతారు, ఎవరు బాగా డాన్స్ చేస్తారని తీసుకొచ్చి చేయించేవారు. ఓకే. అప్పుడు మన కోరిక తీరిపోయేది. అవును. ఫ్రీ అయిపోయేవాళ్ళు. ఎప్పుడైతే ఫ్రీ అయిపోయామో ఫ్రీ ఆలోచనలు వస్తాయి, పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. ఓకే. కానీ ఇప్పుడు అలా ఉండట్లా. మ్యారేజ్ అయిపోయిన 2వ రోజే గొడవలు పెట్టుకోండి. మ్యారేజ్ కూడా అవసరం లేదు. ఈ మధ్యన ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగిన 3-4 డేస్కే 5 డేస్కే నాకు ఈ అబ్బాయి వద్దు, నాకు ఈ అమ్మాయి వద్దు అని నేను అది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకని మేడం? ఎందుకు అంటే ఇక్కడ లక్షలతో అయిపోయింది. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే ఒక 10 లక్షలు లేదా 20 లక్షలు 5 లక్షలతో అయిపోతుంది కదా. అమ్మయ్య ఈ 5 లక్షలతో వీళ్ళది అయిపోయింది, పెళ్ళైతే మళ్ళీ కోట్లు. ఓకే. ఆ వేలు అంటే అది సరదాగా సిల్లీగా అనిపిస్తుంది కానీ అది చాలా సీరియస్. ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నారు, అసలు వైఫ్ ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి అంటే నేను ఒకటే చెప్తాను. ఇప్పుడు మీరే ఉన్నారు. ఓకే మేడం. మీరు మ్యారేజ్ చేసుకుంటే మీరు ఇంకొక ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మీ బ్రదర్ ఉంటే మీ ఇంటికి ఇంకొక అమ్మాయి వస్తుంది. అంటే మన కల్చర్ ఎలాంటిది. అవును. ఓకే. కానీ ఆ కల్చర్ నాకు వద్దు అనే వేలో ఉంటున్నారు. అవును. కానీ అది లేకపోతే ఎలా? ఇప్పుడు నువ్వు ఇంకొక ఇంటికి వెళ్తున్నావు, నీ ఇంటికి ఇంకొక అమ్మాయి వస్తుంది. ఇప్పుడు నీ ఇల్లు ఇది, ఆ అమ్మాయి ఇల్లు అది. అదే. కానీ నాకు ఇదేమొద్దు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటా అనేవి అది ఎంత రాంగ్ అంటే మన సంస్కృతిని, మన సాంప్రదాయ వ్యవహారాల్ని మనం నాశనం చేస్తున్నట్లే కదా. అవును మేడం. అది నాశనం అయిపోతే ఇప్పుడు ఇతర దేశాల్లో మనం తిట్టుకుంటున్నాం, వీళ్ళకి ఫ్యామిలీ కల్చర్ ఉండదు అని. ఇప్పుడు మనమే అలా తయారవుతే ఎలా? కాబట్టి దీన్ని కొంతైనా కాపాడుకోవాలంటే ఇప్పుడు ఓకే మన మ్యారేజ్ అనేది ఇప్పుడు ఇద్దరూ సంపాదించాలి, అవసరం. ఎందుకంటే పిల్లల స్టడీస్ పరంగా కానీ ఏది చూసుకున్నా కానీ. బట్ వీళ్ళిద్దరే సరిగ్గా లేకపోతే తర్వాత ఏముంది? సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు కండిషన్ చూస్తే ఓకే పెళ్లి చేసుకుంటున్నారు, ముందుకెళ్తున్నారు అంటే ఇక్కడ ఆర్థిక స్వేచ్ఛ పెరిగింది అమ్మాయికి. కానీ వెరీ గుడ్. ఎందుకంటే ఎలా ఉంటుందంటే అప్పట్లో మా నాన్నమ్మ ఒకటే మాట అనేది, ఏంటి భార్యాభర్తలు లేదా అత్త కోడళ్ళు తిట్టుకుంటున్నారు ఏంటంటే అప్పట్లో మగాడట వీళ్ళందరూ అమ్మాయిలు అత్తమామలు అందరూ కలిసిపోతున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు, వీళ్ళిద్దరి మధ్యన గొడవలు పెడితే వీళ్ళప్పుడు నన్ను బాగా చూసుకుంటారని చెప్పి మగాడే అత్తకి కోడలికి గొడవలు పెట్టాడు. అది ఇప్పుడు డెవలప్ అయిపోయింది అంతే. ఓకే. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఓకే గొడవలు పెట్టాడంటే ఇప్పుడు ఎవరు సఫర్ అవుతున్నాడు? మగాడే కదా. అంతే కదా. క్రియేట్ చేసింది మగాడే. అవును. సో కాబట్టి ఇప్పుడు సఫర్ అవుతుంది తనే ప్లస్ ఫ్యామిలీ మొత్తం. అవును. ఓకే. అంటే ఆ వేలో అంటే పూర్వం అలా ఉండేది, ఇలా ఉంది. ఫస్ట్ పితృస్వామ్య వ్యవస్థ ఉంది, తర్వాత మాతృస్వామ్య వ్యవస్థ ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే మారుతున్న దానికి అనుకూలంగా మనల్ని మనం మార్చేసుకుంటున్నాం. మనం ఏమనుకుంటే అది కరెక్ట్ అనే వేలోకి వెళ్ళిపోతున్నాం. కానీ ఓకే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. అలా ఉంటున్నప్పుడు నువ్వు ఒక ఇంట్లో పెరిగొచ్చావు, ఒక 25 years 20 years, ఆ అబ్బాయి ఇంకొక ఇంట్లో పెరిగొచ్చాడు. ఓకే. పెరిగొచ్చినప్పుడు ఎలా ఉండాలి? కాస్త ఈ అమ్మాయి మారాలి అంటే కాస్త టైం పడుతుంది. వెంటనే మారిపోతుందంటే ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్తా. ఓకే. ఒక అబ్బాయి పెళ్ళైన తర్వాత అత్తమామలు ఏమన్నా అంటే అది ఈ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైనా ఏదైనా గొడవ అయితే అదిగో ఆ రోజు మీ అమ్మ అలా అంది, మీ నాన్న ఇలా అన్నాడు, లేకపోతే మీ అక్క ఇలా అందని అంటారు. ఒకసారి హ్యూమన్ రైట్స్ వాళ్ళది మీటింగ్ పెడితే నేను వెళ్ళాను, అందరూ జెంట్సే వచ్చాను. ఓకే. ఒక ఆయన లేపేళ్ళ మీ అత్తగారింటికి మీరు ఎన్నిసార్లు వెళ్తారంటే సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్తారు అన్నాడు. వెరీ గుడ్ అన్న. 2-3 అనేది అందరూ అదే చెప్పారు. ఓకే. ఓకే వెరీ గుడ్ సార్. ఇప్పుడు మీ అత్తగారు మీరు వెళ్ళిన సంవత్సరానికో 2 సంవత్సరాల క్రితం ఏదో ఒక మాట అంది, ఇంటికి వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత ఏదో గొడవ అయింది, మీ అమ్మ ఇలా అంది, మీ నాన్న ఇలా అన్నాడు, మీరు అంటారా అంటే అంటామని. వెరీ గుడ్. అన్నప్పుడు మీ భార్య ఎంత సఫర్ అవుతుంది? అలాగే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న మీ చిన్నప్పటి నుంచి ఉంటారు, పెళ్ళయ్యాక కూడా ఉంటారు, రొటీన్గా ఉంటుంది. ప్రతిరోజు మీ అమ్మ కానీ మీ తమ్ముడు కానీ మీ సిస్టర్ కానీ ఏమన్నా అంటే మీ భార్య మీకు వచ్చి చెప్తే మీరేమంటారు?
వెంటనే కొట్టడం కానీ అనేసారు క్యాజువల్గా కొట్టడం కానీ తిట్టడం కానీ. అంటే సంవత్సరం క్రితం మీ అత్తగారో లేకపోతే పెళ్ళైనప్పుడో మీ మామగారో మరిదో అన్న విషయాన్ని మీరు 1 year తర్వాత ఉంటే ప్రతిరోజు మీ వాళ్ళు అంటున్న విషయాన్ని ఈ అమ్మాయి అంటున్నప్పుడు మీరు ఏం చేయాలి? ఇవి చాలా సిల్లీ. అవునవును. అసలు వీటి వల్ల గొడవలు పెట్టుకుంటే నీకు కోట్లు వస్తాయి లేకపోతే బంగారం వస్తుందా? ఏమీ రాదు కదా. రాదు. ఇంకా గొడవలు ఎక్కువైపోవడం, గొడవలు ఎక్కువ అవుతాయి, డబ్బు రాదు, బంగారం రాదు, బట్ మళ్ళీ డబ్బులు పెట్టాలి, ఎందుకంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. సో అంత అవసరమా? బట్ ఈ విషయాన్ని దీనివల్ల ఏమన్నా నువ్వు మరింత బాగా జాబ్ చేయగలుగుతావా, లేకపోతే మీ వైఫ్ అండ్ హస్బెండ్ బాగా ఉండగలుగుతారా అంటే ఏమి ఉండదు మేడం. ఎప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అయితే ఏదైనా గొడవలు అవుతున్నా అవి రీసైకిల్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. ఈ రోజు గొడవ అయింది, 10 రోజుల తర్వాత గొడవ అవుదంటే మనం చెప్పలేం, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ కాబట్టి ఇక్కడే వదిలేసేయాలంతే. ఎప్పుడైతే అలా వదిలేసామో ఆటోమేటిక్గా మైండ్ ఫ్రీ అవుతుంది. కాసేపటికే ఓకే నా భార్యే కదా నన్ను ఉంది, లేకపోతే నా భర్తే కదా. అలాగే మీ అమ్మా నాన్న చెప్పారు మీ వైఫ్ గురించి, లేకపోతే మీ వైఫ్ వాళ్ళ గురించి చెప్పింది అని ఇవద్దు వదిలేసే, ఇవేం ఉపయోగం లేను కదా అని ఇద్దరు అనుకోగలగాలి. ఓకే. అలాగే ఒకటే చెప్తున్నా, ఎందుకంటే ఒక వైఫ్ నీ ఇంటికి వచ్చినప్పుడు తన అక్కడ అపురూపంగా పెరిగిన అమ్మాయి ఒక మహారాణి లాగా అసలు కాలు కింద పెట్టకుండా పెంచిన సందర్భాలు కూడా కొన్ని ఉంటున్నాయి. కాబట్టి ఏంటంటే నీ ఇంటికి వచ్చినప్పుడు నీ వ్యక్తిత్వం, నీ వ్యక్తి అయినప్పుడు నీ తల్లిదండ్రుల ముందు నీ అక్క చెల్లెల ముందు తిట్టాల్సిన అవసరం లేదు. నువ్వు తిట్టు, రూమ్లో తిట్టు, ఏమందు. రూమ్లో తిడితే అసలు బయటకు వచ్చా కూడా చాలా ఫ్రీగా చాలా లవ్లీగా నవ్వుతూ ఉంటుంది. ఇక్కడ 10 మంది ముందు ఎట్టి పరిస్థితుల్లో ఒక మగాడు అనేవాడు తిట్టకుండా ఉంటే భర్తని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటుంది భార్య. ఓకే, అది చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. చాలా మంది అట్లా అనేసరికి నువ్వు నన్ను ఇంత మందిలో అవమానించినవు అని వెంటనే వీళ్ళ లోపల తెలియకుండా ఒక ఫీలింగ్ తో వీళ్ళు రిటర్న్ లో ఇంకొకటి అనేయటము, అది గొడవకు దారి తీస్తుంది. సో కాబట్టి ఏంటంటే అది ఎప్పుడు కూడా వైఫ్ అయినా కానివ్వండి, తన భర్త తను ఏమన్నా అన్నా కానివ్వండి, స్మూత్ గా చెప్పగలగాలి. అరే ఇది కాదు, ఇలా అందరి ముందు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఒంటరిగా చెప్పు. కొంతమంది వింటారు, కొంతమంది వినరు. బట్ వినేవాళ్ళు ఈ మధ్యన కాస్త పెరిగారు, ఒక 1%. ఎందుకంటే సైకాలజీ ప్రకారం ఏమవుతుందంటే ఒక 200 years ఇంకా పడుతుందట మగాళ్ళు మారడానికి. ఓకే. సో కాబట్టి ఈ లోపల మనం ఫైట్ చేయాలంతే, యుద్ధం చేయాలి. అంటే ఇంతకుముందు ఏంటంటే భారతదేశానికి పాకిస్తాన్కి గొడవ జరిగితే ఇప్పుడు మనం మగాళ్ళతో ఫైట్ చేయాలి. అంటే ఫైట్ చేయడం అంటే మన హక్కుల్ని మనం ఫ్రీగా ఉండటం కోసం, వాళ్ళతో కలిసిమెలిసి ఉండటం కోసం యుద్ధం చేయాలి. ఓకే. ఆ యుద్ధం అంటే భయంకరమైన యుద్ధం కాదు, మనతో మనం యుద్ధం చేసుకుంటే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ అనేది ఒక ఆడదానికి కానీ మగాడికి కానీ ఒక చక్కటి బాధ్యతని తెలియజేస్తుంది, మనం ఉన్నతంగా ఎదగటానికి సపోర్ట్ ఇస్తుంది. అవును. ఓకే, ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే ఒక గదిలో 4 గోడలు ఉంటున్నాయి కదా, ఆ 4 గోడలాగా ఆ గోడ నీది, ఈ గోడ నాది, అది పిల్లోడిది, ఇది పిల్లది, ఆ వేలో ఉంటున్నారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే మానసిక సమస్యలు పెరిగిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఓకే, కమ్యూనికేషన్ సరిగ్గా ఉండట్లేదు. ప్లస్ వాళ్ళు అసలు చాలా మంది హస్బెండ్స్ కానీ వైఫ్స్ కానీ ఆర్థికంగా కూడా కూర్చొని డిస్కస్ చేసుకునే సమయం ఉండటం లేదు అంటున్నారు. నిజమే. కానీ సీఎంకైనా పిఎంకైనా ఎవరికైనా 24 hours మాత్రమే. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే. అవును, సమయాన్ని ఆగమంటే ఆగుతుందా? ఆగదు. తన పని తను చేసుకెళ్ళిపోద్ది. ప్రకృతి ఈరోజు భయంకరమైన సునామీ వచ్చింది, మర్నాడికి ఎంత ప్రశాంతంగా ఉంటుంది. సో కాబట్టి మన ఇంట్లో గొడవలు అవుతాయి. గొడవలు అవ్వకపోతే జంతువులకి వాటికి గొడవలు అవుతాయా? లేదు కదా. మన గొడవలు అయినప్పుడు ఇంకా యాక్టివ్ అవుతూ ఉంటాం, ఇంకా షార్ప్గా తయారవుతూ ఉంటాం. కాబట్టి అప్పుడప్పుడు గొడవలు అవ్వాలి. బట్ ఆ గొడవలు అయినా అది ఎంతవరకు మనకు అవసరం, ఎంతవరకు అవసరం లేదు అనే వేలో వైఫ్ అండ్ హస్బెండ్ ఆలోచించుకోగలగాలి. ఓకే, అప్పట్లో పూర్వం అలా ఉన్నారు, ఉమ్మడి కుటుంబాలు ఉన్నారు, వెరీ గుడ్. అప్పుడు పరిస్థితి అప్పుడుది, ఇప్పుడు పరిస్థితి ఇప్పుడుది. సో ఇప్పుడు ఏంటి, మన ఫ్యామిలీని మనం ఎలా చూసుకోవాలని వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకోవాల్సిన చాయిస్ వీళ్ళిద్దరికి మాత్రమే ఉంది. దాన్ని వీళ్ళే యూటిలైజ్ చేసుకోగలగాలి. ఎప్పుడైతే అలా యూటిలైజ్ చేసుకున్నారో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యన మాక్సిమం చాలా మంది ఏం చేస్తున్నారంటే అప్పట్లో చాలా సరదాగా లవ్లీగా అద్భుతంగా వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకునేవారు, మిగిలిన వాళ్ళు కలగ చేసుకునేవారు కాదు. వాళ్ళు ఎలా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అప్పుడైనా సరే ఒరే అమ్మాయిని తీసుకెళ్ళి పుట్టింట్లో వదిలేరా, కొన్ని రోజులు ఉండొస్తుంది, లేకపోతే ఇద్దరు కలిసి వెళ్ళండిరా అనేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, నీ ఇంటికి నువ్వు వెళ్ళు, నా ఇంటికి నేను వెళ్తా.
ఆ వేలో ఉన్నారు. అక్కడ కమ్యూనికేషన్ ఏముంటుంది? ఇప్పుడు 10 మందితో కలిస్తేనే కదా. అవును. 10 మందితో మన పిల్లలు మింగ్లింగ్ చేయడం వల్లే రేపన్న రోజున ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. ఎందుకు అంటే ఇక్కడ అలవాటు పడ్డారు. పడిపోయింది. ఆహా, ఈ మనుషులు ఇలా ఉంటారు, ఇలాంటి మనుషులు ఇంకో చోట ఎదురైతే ఓహో అప్పుడు వాడికి అర్థమైపోతుంది ఇలా ఉంటే బాగుంటుంది, కాబట్టి హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు పిల్లలు అలా వెళ్ళట్లేదు కదా. ఎందుకు? వీళ్ళు నేర్పించకపోవటం వల్ల సఫర్ అవుతున్నారు. అందుకే మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి. సో కాబట్టి ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కరెక్ట్ వేలో ఉండాలంటే మీ కమ్యూనికేషన్ ఎలా ఉంది, మీ ఫిజికల్ రిలేషన్ ఎలా ఉంది, ప్లస్ మీ ఆర్థిక స్వేచ్ఛ ఎలా ఉంది, ఈ మూడింటిని మీరు అబ్జర్వ్ చేసుకొని ముందుకెళ్తే మటుకు హ్యాపీగా ఉండగలుగుతారు. అలాగే అంటే ఫిజికల్ రిలేషన్ అంటే లైంగికంగా ఓన్లీ సెక్సే కాదు, ఓకే, మాట్లాడుకునే విధానంలో కూడా లవ్లీనెస్ ఉంటుంది. ఎందుకంటే ఒక మగాడు బయట ఆడదాంతో చాలా అద్భుతంగా లవ్లీగా మాట్లాడేస్తాడు. అదే ఇంటికి వచ్చి ఒక భార్యతో నా భార్యే కదా అనుకుంటాడు. కాదు, బయట సినిమాలో మనం చూస్తూ ఉంటాం, అది సినిమానే కదా అనుకుంటాం. ఏం కాదు, జీవితాన్ని చూసే సినిమాలు తీశారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది. ఓకే, సో అది మీరు చూసి నేర్చుకోండి. ఎందుకంటే ఒక మాట అనేది మనల్ని ఒక ఉన్నతమైన వ్యక్తిగాను మార్చచ్చు, చంపేను కూడా చంపేయచ్చు. సో కాబట్టి ఏంటంటే ఆ మాట్లాడే విధానం, మీరు ఎలా మాట్లాడుతున్నారు మీ వైఫ్తో కాటి మీ హస్బెండ్తో ఎలా మాట్లాడుతున్నారు మీకు మీరుగా అబ్జర్వ్ చేసుకోండి. ఎవరో చెప్తే వచ్చేది కాదు. సినిమాలు చూడండి, ఇంకా తప్పదు. ఇంతకు ముందంటే అమ్మమ్మల దగ్గర నాన్నమ్మల దగ్గర ఉండేవాళ్ళం, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళం కాబట్టి అక్కడ వాళ్ళు ఎలా మాట్లాడి తెలిసేది. ఇప్పుడు తెలియట్లేదు కాబట్టి సినిమాలు చూడండి, వెబ్ సిరీస్ ఇంకా అద్భుతంగా వచ్చేసాయి. మొన్న ఎవరో అంటున్నారు కొరియన్స్ వెబ్ సిరీస్ ఎందుకు చూస్తారని నేను ఒక పాపని అడిగితే చాలా ఎమోషన్స్ ఉంటాయండి అని. నేను ఒకసారి చూసాను, నిజంగా అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ఎలా మాట్లాడితే ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా పడిపోతారు, వాళ్ళు ఎంత హ్యాపీగా మనతో ఉంటారు అనేది చాలా బాగా చూపిస్తున్నారు అందరూ. ఓకే, సో కాబట్టి అంటే మనం ఎందుకు మాట్లాడకూడదు? నా భార్యే కదా, నా భర్తే కదా. ఓకే, అది అసలు చచ్చిపోయింది నాకు తెలుసు. కొంతమంది మీరన్నట్టుగా సినిమాలు చూసి ఎవరినో చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇట్లా ఉండాలి అనే మార్పు వాళ్ళలో వచ్చిన అపోజిట్ పర్సన్ చాలే ఆపింగా ఎక్కడో చూసి వచ్చినాయి ఆ టైప్ లో మాట్లాడే వాళ్ళు కూడా ఉంటుంటారు కదా మేడం. అట్లా కూడా కొంచెం ఇలాంటి వాటికి దూరంగా ఉండే వాళ్ళు కూడా ఉంటుంటారు, అంతే కదా. అది చాలా ఎక్కువ ఉంది ఈ మధ్యన. ఎందుకంటే తెలియట్లేదు. స్కూలు చదువు జాబ్ వచ్చేసింది, పెళ్ళి అయిపోయింది, అంతే అంతే, ఏం లేదు. దానివల్ల తెలియట్లేదు. ఎందుకంటే ఒకసారి ఒక కేసు వస్తే నీ భార్యకి ఏమైనా తీసుకెళ్తావంటే ఏం తీసుకెళ్ళాలండి అన్నాడు. నేను నైట్ ఇంటికి వచ్చే ముందు ఓ పువ్వులో లేకపోతే ఒక స్వీటో ఏదో తీసుకొస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది కదా అంటే అది అవసరమా అండి అన్నాడు. అంటే పూర్వం ఎలా ఉండేది, కంపల్సరీ ఇంటికి వస్తుంటే భార్యకి పువ్వులో స్వీట్లో ఏమిటి తీసుకెళ్లేవారు. అంటే తన ప్రేమని తెలియచెప్పడం. ఇప్పుడు అలా ఏమీ లేదు, ఎవరికి వాళ్ళు అన్నట్టు ఉంటున్నారు. సో కాబట్టి ఏంటంటే అది కంపల్సరీ పేరెంట్స్ చెప్పగలగాలి. పేరెంట్సే ఇప్పుడు ఈ మధ్యన చెప్పట్లేదు. ఎందుకంటే ఏం చెప్తారంటే నువ్వు పెళ్ళి అయితే నీకు ఇంకా అంత అద్భుతంగా ఉంటుంది, ఒక ఇంద్రభవనాన్ని చూపించినట్టు, ఒక రంగుల ప్రపంచాన్ని చూపించినట్లు ఒక అమ్మాయికి చూపించేస్తున్నారు. కానీ నేను ఒకటే చెప్తా, ఎక్కడికి వెళ్ళినా ఏదైనా సమస్య ఎదురవుతుంది, ఆ సమస్యను ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఆలోచిస్తేనే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. అలాగే ఫిజికల్ రిలేషన్ చెప్పాను, అది ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి కూడా ఈ మధ్యన యాక్సెప్ట్ చేయట్లేదు. అబ్బాయి అయితే అమ్మ చెప్తే గదిలోకి వెళ్తున్నాడు. అవును, ఏ చిన్న సమస్య వచ్చినా అమ్మకు ఫోన్ చేస్తున్నాడు. అంతే. ఏంటది? ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది మేడం నిజంగా. అది చాలా భయంకరం. ఎందుకు అంటే ఏదో కిస్ చేస్తేనే పిల్లలు పుట్టేస్తారని కూడా చెప్పాడు ఒక అబ్బాయి. అంటే ఆ వేలో ఉన్నారు. అంటే వాడిని ఒక గాజు బొమ్మలో పెంచారు పాపం. జాబ్ వచ్చేసింది 2 lakhs. అక్కడ ఏదో వాడు తిట్టాడని చెప్పి రిజైన్ చేసి వచ్చేసాడు. పాపం పెళ్లి చేసేటప్పటికి భార్య మాట్లాడుతుంటే ఆ అమ్మాయి స్టన్. ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా మేడం? అంటే పిల్లల్ని అలా పెంచుతున్నాం కదా, ఎక్కడికి వెళ్ళనివ్వట్లా. స్కూల్కి పంపిస్తున్నాం, మళ్ళీ ఇంటికి తీసుకొస్తున్నాం, మళ్ళీ హాస్టల్లో పడేస్తున్నాం. హాస్టల్ అయిపోయాక జాబ్ వస్తుంది, జాబ్కి వెళ్ళిపోతున్నాడు. ఇంకేం తెలుస్తుంది? ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ. రీసెంట్గా మొన్నే ఒక సనత్ నగర్ కమ్యూనిటీ హాల్ మహిళా దినోత్సవం పెడితే ఒక 10 years బాబుని పిలిచాడుగా, అమ్మమ్మ పేరేంటి, నాన్నమ్మ పేరు తెలియదు అన్నాడు. అయ్యో, ఇది మరీ ఘోరం మేడం నిజంగా. ఒకసారి ఆలోచించండి. అంటే మన రిలేషన్స్ కానివ్వండి ఏ వేలోకి వెళ్ళిపోతున్నాయి. ఓకే, అది కాబట్టి ఇవన్నీ మనం మర్చిపోతే ఇక్కడ లవ్లీనెస్ ఎక్కడ ఉంటుంది? అంతే, ఏముండదు. ఆర్టిఫిషియల్ లైఫ్.
ఏదో ఇప్పుడు అన్ని ఏంటి ఒరిజినల్ పూలు మర్చిపోయి ఆర్టిఫిషియల్ పూలు అక్కడ పెళ్లి టైంలో నేను మొన్న ఏదో మ్యారేజ్కి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురు కూడా ఆర్టిఫిషియల్ పూలు పెట్టారు. ఇంకేంటి ఇది కూడా ఆలోచించాలి. ఏంటి పెళ్ళైన తర్వాత హస్బెండ్ చనిపోతే బొట్టు పూలు తీసేస్తారు కదా, అంటే ఒక ఆడదాన్ని ఇంకొక ఆడదానితో అవమానిస్తున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ పూలే పెట్టుకుంటున్నారు. ఇంకేంటి పెట్టుకుంటే ఏంటి, పెట్టుకోపోవడం ఏంటి, ఇక అవసరం లేదు కదా. ఇవన్నీ ఏంటంటే అప్పట్లో రాజా రామ్మోహన్ రాయ్ గారు ఇవన్నీ ఫైట్ చేయడంతో కొంత ఈ మేరకు వచ్చాం. ఇప్పుడు మన ఆడవాళ్లే ఫైట్ చేయగలగాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మన ఇబ్బంది పడినా సఫర్ అయినా ఒక ఆడదే ఇంట్లో, ఆడది బాగుంటే ఆ ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది. హెల్త్ పరంగా చూసుకుంటే చాలా మంది, నేను ఈ మధ్యన మహిళా దినోత్సవాలని, అంటే నేను అవార్డ్స్కి వెళ్ళను, క్యాజువల్గా వెళ్తున్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్లో ఎంతమందికి ఉందంటే అందులో ఒక 2-3 కూడా చేతులు ఎత్తలేకపోయారు. అంటే హెల్త్ మీద మహిళలకు అంత అవేర్నెస్ ఉంది, దాన్ని డెవలప్ చేయగలగాలి. ఓకేమ్మా, కాబట్టి ఏంటంటే ఒక ఫ్యామిలీ బాగుండాలి అంటే అమ్మాయి బాగుండాలి, అమ్మాయి బాగుండాలంటే అటు తల్లిదండ్రులు బాగుండాలి, ఇటు అత్తమామలు కూడా బాగుండగలగాలి. ఎందుకంటే అబ్బాయికి అమ్మాయికి పెంచే విధానంలో ఆ డిఫరెన్సెస్ ఏంటనేది చెప్పగలగాలి. అబ్బాయి బాడీ పరంగా డిఫరెన్స్ ఉంటుంది, అమ్మాయికి డిఫరెన్స్ ఉంటుంది, మెంటల్గా కూడా కాస్త డిఫరెన్సెస్ ఉంటుంది. దాన్ని మనం పిల్లలకి చెప్తే అప్పుడు ఒక వైఫ్గా ఒక హస్బెండ్గా నేను ఎలా ఉంటే నా తర్వాత తరాన్ని నేను అందించగలుగుతాను. ఎందుకంటే ఈ సమాజం మన ద్వారానే ముందుకెళ్తుంది. ఓకే, మనం సరిగ్గా లేకపోతే తర్వాత తరం బాగోదు. సో కాబట్టి వైఫ్గా హస్బెండ్గా నువ్వెలా ఉంటున్నావు, నీ ఫ్యామిలీతో నువ్వేం చేస్తున్నావు. బయట అమ్మాయితో అద్భుతంగా మాట్లాడేసి వచ్చేసి ఇంట్లో అమ్మ నేను భార్యని తిడితే ఎలా, అవును అది కుదరదు. ఇక్కడ కూడా అది చూపించు, అప్పుడు నువ్వు ఇంకా అద్భుతంగా ఎదుగుతావు. ఎందుకంటే ఒక ఆడది లవ్లీగా హస్బెండ్ మాట్లాడితే భర్తని ఇంకా బాగా చూసుకుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇంకా బాగా చూసుకుంటుంది. నిజమే మేడం. ఇక్కడ అది మగాళ్ళు గుర్తించగలిగితే మటుకు ఒక అద్భుతమైన ఫ్యామిలీని ఆ మగాడే సృష్టించగలుగుతాడు. ఆ అవకాశాన్ని వీళ్ళు ఉపయోగించుకుంటుంటే మన ఫ్యామిలీస్ బాగుంటాయి. అప్పటి తరం అయిపోయింది. ఇప్పటి తరాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అది నీ చేతుల్లోనే ఉంది. మీరిద్దరు ఎలా ఉన్నారు, మీ పిల్లర్స్ మీరే మీ ఇంటికి. అవును, కాబట్టి మీ పిల్లర్స్ మీరు కరెక్ట్ వేలో ఉంటే తర్వాత ఫ్యామిలీ, పిల్లలు తర్వాత తరం నేర్చుకుంటారు, పక్క వాళ్ళకి చెప్తారు. ఆ వేలు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలి. కాబట్టి రంగుల ప్రపంచాన్ని చూడండి, బట్ ఆ రంగుల ప్రపంచాన్ని మీరే సృష్టించుకోగలిగితే మటుకు హ్యాపీగా లైఫ్ చేయగలుగుతారు. రంగుల ప్రపంచాన్ని చూసినా పాజిటివ్ కంటే ఎక్కువ నెగిటివ్ ఎక్కువగా తీసుకుంటున్నారు మేడం ప్రస్తుతం. అంటే ఇక్కడ నెగిటివ్ అంటే ఏమైపోయిందంటే ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడినా నెగిటివే మాట్లాడుతున్నారు. నీకు రాదు, నీకు తెలియదు, నువ్వు నోరు మూసుకో, ఈ మాటలు ఎక్కువ అయిపోయినాయి ఈ మధ్యన. అవును, దానివల్ల ఏమవుతుందంటే ప్రతిదీ నెగిటివ్గా వెళ్ళిపోతుంది. ఏది చేయాలన్నా ముందు డైలమా, డౌట్, నేను చెయ్యొచ్చా చేయకూడదు, నేను చదవచ్చా చదవకూడదు, నేను మాట్లాడచ్చా మాట్లాడకూడదు. ఈ డౌట్స్ ఎక్కువైపోయేటప్పటికి